శ్రీమాత్రే నమః. మార్చి 19 గురువారం రోజు మనం ఉగాది పండుగనైతే జరుపుకుంటున్నామండి. ఉగాది రోజున మనం ప్రసాదంలో చేదుగా ఉండే వేప పువ్వునే ఎందుకు ఉపయోగిస్తారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ చేసి శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇంకా ఉగాది పచ్చడి గురించి తెలుసుకుందాము. ఉగాది వచ్చేసింది. ప్రతి పండుగకు నోరు తీపి చేసుకుంటాము, కానీ ఉగాది రోజు తీసుకునే ప్రసాదంలో మాత్రం చేదుగా ఉండే వేప పువ్వును కూడా కలిపి తీసుకుంటాము. భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో అయితే వేపాకును కూడా ఉగాది పచ్చడిలో కలుపుతారు. హిందువుల పండుగలలో ముఖ్యమైన పండుగ ఉగాది. ఈ రోజున తెలుగు రాష్ట్రాలు జరుపుకుంటారు. కొత్త పనులు ప్రారంభించి మంచిగా ఉండాలని దేవుడికి పూజలు చేస్తారు. అయితే ఈసారి కొందరికి అనుకూలంగా ఉంటే మరికొందరికి ప్రతికూలంగా ఉంటుంది. మరో 2 రోజుల్లో ఉగాది పండుగను జరుపుకోనున్నాము. ఈ పండుగ రోజు అందరికీ ముందు గుర్తుకొచ్చేది ఉగాది పచ్చడి. 6 రుచులతో ఈ పచ్చడిని ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఏడాది మొత్తం లాభ నష్టాలు మంచి చెడులను ఒకే తీరుగా తీసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. ఉగాది పచ్చడి తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే 6 రుచులతో తయారు చేస్తారు. ఈ రుచుల కోసం వేప పువ్వు, చెరుకు, అరటిపళ్ళు, మామిడికాయలు, చింతపండు, జామకాయ, బెల్లం మొదలైనవి వాడతారు. హిందువులు అత్యంత విశిష్టమైన ఉగాది పండుగను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక తదితర ప్రాంతాల్లో వైభవంగా జరుపుకుంటారు. ఉగాది పచ్చడి ఆస్వాదించిన తరువాత పంచాంగ శ్రవణము, మిత్ర దర్శనము, గోపూజ, ఏరువాక అనబడే ఆచారాలు జరుపుతారు. మనిషి జీవితంలో భావోద్వేగం చాలా కీలకమైనది. సంతోషంగా ఉండే సమయంలో ముఖంలో కనిపించే సంతోషం, విషాదంలో కన్నీరు, కోపం, ఆవేశం ఇలా ప్రతి ఒక్కటి వ్యక్తిగత జీవితాలను ప్రభావితం చేస్తుంటాయి. అయితే జీవితం అంటే సుఖదుఖాలు మాత్రమే కాదు, కష్ట నష్టాలు కూడా ఉంటాయి. వాటిని ఎదుర్కోవడం, జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ పోతేనే విజయం లభిస్తుంది. అలా మనిషి అతడి మనస్సు సిద్ధమవ్వాలంటే చేదు, పులుపు, వగరు వంటి పదార్థాలను స్వీకరించాలి. అయితే జీవితం షడ్రుచుల సమ్మేళనం అనే కాదు. వైద్యపరంగాను వేప పువ్వు ఆకులను తీసుకోవటం వల్ల ఈ కాలంలో మనిషిపై దాడి చేసే క్రిముల నుంచి రక్షణ దొరుకుతుంది. వేప యాంటీబయాటిక్ అనే పూర్వమే పెద్దలు గుర్తించి ఆహారంలో తీసుకోమని చెప్పారు. ఆరోగ్యపరంగాను శాస్త్రపరంగాను వేప పువ్వు తినడం వల్ల చాలా మంచిదని చెప్పి వైద్యులు అలాగే శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కాబట్టి వేప పువ్వును ఉగాది పచ్చళ్ళలో వాడుతాము. శ్రీమాత్రే నమః. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి